అందరికీ నమస్తే. ఒకే ఒక సూటి ప్రశ్న మిమ్మల్ని వేస్తాను. మీ లైఫ్‌లో ఏదైనా సరే అసంతృప్తి ఎదురైనప్పుడు, ఏవైనా ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు, ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు, దానికి ఎవరు కారణము అని మీరు అనుకుంటున్నారు? సహజంగా దాదాపు ఎక్కువ శాతం మంది దీనికి కారణం పలానా వాళ్ళు, పలానా పరిస్థితులు అని ఫింగర్ ఎదుటి వైపుకే వెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సహజంగా కారణాన్ని ఎదుటి వాళ్ళ మీదకే నెట్టేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. తమది కారణం అనేవాళ్ళు కూడా ఉంటారు. ఓకేనా? ఉండరు అని నేను అనట్లేను. కానీ ఎక్కువ శాతం మంది మాత్రం ఎదుటి వాళ్ళు పలానా పరిస్థితులు, పలానా సిట్యుయేషన్స్, పలానా మనుషులు ఇలా. కానీ ఒక్కసారి తీక్షణంగా మీరు ఏ అసంతృప్తినైతే ఎదుర్కొన్నారో, ఏ ఫెయిల్యూర్స్‌నైతే ఎదుర్కొన్నారో, ఏ బాధలనైతే మీరు ఎదుర్కొన్నారో వాటి మీద ఫోకస్ పెట్టి తీక్షణంగా ఆలోచించండి. క్రమక్రమంగా ఎదుటి వాళ్ళ వైపు తిరిగినటువంటి ఆ ఫింగరు నెమ్మదిగా మీ వైపుకు తిరుగుతుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. చివరికి నా వల్లనే నాకు ఈ తప్పు జరిగింది. నా వల్లనే నేను ఈ తప్పు నిర్ణయం తీసుకున్నాను. నా వల్లనే నాకు ఈ బాధలు, నా వల్లనే నాకు ఈ ఫెయిల్యూర్సు, నా వల్లనే నాకు ఈ కష్టాలు, ఇలా మొత్తానికి నీ ఆత్మసాక్షిగా ఫింగర్ అనేది నీ వైపుకు తిరుగుతుంది. ఇది నిజం. ఎందుకు అంటే, ఒకవేళ అది ఫింగర్ మన వైపు తిరిగే టైంకి చివరికి మనం ఏం చేయాల్సి వస్తుంది చెప్పండి? జరిగిన అన్ని విషయాలకి మనకి మనమే క్షమాపణ చెప్పుకునే పరిస్థితి వచ్చేస్తుంది. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ముఖ్యంగా ముందుగా మనం నీకు నీవుగా క్షమాపణ చెప్పుకునే పరిస్థితి తెచ్చుకోకు అన్న విషయం మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. నిజానికి ఇది చాలా గొప్ప సూత్రం. మనకి మనం క్షమాపణ చెప్పుకునే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. ఎదుటి వాళ్ళకి క్షమాపణ చెప్తున్నాము అంటే అది మన విలువని ఇనుమడింపజేస్తుంది. ఓకే, మన అవసరమైనప్పుడు క్షమాపణ చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నాము అన్న విషయము ఒక మంచి సందేశమే అది. కానీ మనకి మనం క్షమాపణ చెప్పుకుంటున్నాము అనే పరిస్థితి వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? మనకి మనమే చాలా డ్యామేజ్ చేసుకుంటున్నాము, మనం ఓడిపోతున్నాము, మన ఓటమికి మనమే కారణము, మన డ్యామేజ్కి మనమే కారణమని మనం యాక్సెప్ట్ చేయడం. మరి ఎప్పుడైనా సరే మనకి మనం క్షమాపణ చెప్పుకునే పరిస్థితి రావద్దు అంటే మనం ఏం చేయాలి? మన జీవితంలో మనం చేసే ప్రతి నిర్ణయం, ప్రతి చర్యకు మనమే కారణం. కాబట్టి ముందుగా ఏది చేసే ముందైనా సరే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ పని చేస్తే నా ప్రస్తుత పరిస్థితి పైన, నా భవిష్యత్తు పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఈ నిర్ణయం నన్ను ముందుకు నడిపిస్తుందా లేదా వెనక్కి నెట్టేస్తుందా? దీనివల్ల నాకే కాదు ఇతరులకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? దీని గురించి నేను భవిష్యత్తులో గర్వంగా ఫీల్ అవుతానా లేక బాధపడతానా? ఇలా ప్రతి విషయానికి మనం ముందే నిర్ణయం తీసుకోవడానికంటే ముందు ఆచితూచి అడుగులు వేస్తే మనకి మనం క్షమాపణ చెప్పుకునే పరిస్థితి రాదు. ముఖ్యంగా రోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. కొన్నిటి వలన మన జీవితం పైన ప్రభావం మంచిగా పాజిటివ్గా ఉంటుండొచ్చు, ఎదుగుదల చూపిస్తుండొచ్చు. కానీ కొన్నింటి వలన నా సమస్యలు నేనే కొని తెచ్చుకున్నానా, నా బాధకి నేనే కారణమా అనే బాధపడే సందర్భాలు చాలా ఎదురవుతుంటాయి. కొన్నిటి వలన నన్ను నేనే మోసగించుకున్నానా అనే బాధపడే విధంగా కూడా చేస్తుంటాయి. గుర్తుపెట్టుకోండి, అద్దంలో మనం చూసుకుంటున్నప్పుడు మనం సంతోషంగా ఉండాలా లేక నాకు నేను క్షమాపణ చెప్పుకునే స్థితిలో ఉండాలా అని ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మనం సంతోషంగా ఉండాలి, నాకు నేను క్షమాపణ చెప్పుకునే స్థితిలో ఉండకూడదు అని మీ మనసు చెప్తే ఇక మిగతా జీవితం అంతా మీ చేతిలోనే ఉంటుంది. ముందుగా మరి ఆ పరిస్థితి రావద్దు అంటే మనం ఏం చేయాలి? ముఖ్యంగా తప్పులు అనేటివి ఎవరి జీవితంలో అయినా సరే జరుగుతాయి. ఒకవేళ ఎదుటి వాళ్ళ విషయంలో మనం తప్పు చేశాము అనుకోండి, సారీ చెప్పేస్తుంటాం. అది మళ్ళీ సంబంధాన్ని నిలబెడుతుంది. కానీ మన విషయంలో మనం తప్పు చేస్తే సారీ చెప్పే పరిస్థితి వస్తుంది అంటే అప్పటికే మనకి చాలా కోల్పోతాం. కాబట్టి ముందుగా ఏదైనా సరే మన లైఫ్లో తప్పులు జరిగినప్పుడు ఓటములు ఎదురైనప్పుడు ఏం చేయాలి అంటే వాటికి బాధ్యత మనమే వహించాలి. ఆ స్థితికి చేరడానికి, ఆ తప్పు జరగడానికి మనం ఏ రకంగా కారణమయ్యామో అని ఆ బాధ్యత తీసుకొని మాట్లాడే ముందు, చర్యలు తీసుకునే ముందు, నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి సరైన విధంగా మనం మాట్లాడగలిగే స్థితిలో, సరైన నిర్ణయం తీసుకునే స్థితిలో మనం అలర్ట్గా ఉండే విధంగా మన మనసు మన అధీనంలో ఉండాలి.
ఒకవేళ మన తప్పును మనం ఒప్పుకోలేదనుకో ఏం చేస్తాం చెప్పండి, తప్పులు చేయడానికి మనం అలవాటు పడిపోతాం. మన తప్పులు మనం సర్ది చెప్పుకున్నాము, కప్పిపుచ్చుకున్నాము అంటే దాని అర్థం ఏంటిది, ఇక మనం మారం. మన తప్పుల్ని మనం కప్పిపుచ్చుకుంటూ పోతున్నాము అంటే ఒకదాని తర్వాత ఒకటి తప్పులు చేసుకుంటూనే పోతాం. కాబట్టి ముందుగా వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి, వాటిని మనం సరిదిద్దుకోవాలి. అప్పుడే మన జీవితం అనేది సాఫీగా ముందుకు సాగుతుంది. మరి ఏ విషయాలలో మనకు సారీ చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది చెప్పండి? ముఖ్యంగా మన పట్ల మనం నిర్లక్ష్యంగా ఉండడం. ఏ రకంగా నిర్లక్ష్యం అంటే చేయాల్సిన సమయంలో చేయకపోవడం, కష్టపడాల్సిన సమయంలో కష్టపడకపోవడం, చదవాల్సిన సమయంలో చదవకపోవడం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం. ఇవన్నీ మనకు డ్యామేజ్ చేసేటివే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కష్టపడాలి అంటే సరైనటువంటి డిసిప్లైన్ ఉండాలి. ఒక నిర్దిష్ట సమయానికి నిద్ర లేవాలి, నిర్దిష్ట సమయానికి నిద్రపోవాలి కదా, అప్పుడే మనం కష్టపడగలుగుతాం. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే మనకి గెలుపు అన్న విషయం తెలిసి కూడా సమయాన్ని దుర్వినియోగం చేస్తుంటాం, తెలిసి కూడా తప్పు చేస్తుంటాం. గంటలు సమయాన్ని వృధా చేసుకున్న తర్వాత, గంటలు సమయాన్ని అనవసరమైనటువంటి విషయాలకు కేటాయించిన తర్వాత ఫోన్స్ చూడడమో, టీవీ చూడటమో, ఏదో పనికిరాని తిరుగుడో, పనికిరాని ముచ్చట్లు తర్వాత నువ్వు ఎంత గిలగిల కొట్టుకున్న సమయాన్ని వెనక్కి తీసుకొని రాగలుగుతావా? ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు రేపు చదువుదాం అని వాయిదా వేసుకుంటూ రేపటికి వచ్చేసరికి నీ ముందర కొండంత సిలబస్ కనపడుతూ ఎంత భయపెట్టిస్తుంది. ఆ క్షణాన నువ్వు తిట్టుకొని నువ్వు సారీ చెప్పుకొని చిచిచి నేను తప్పు చేయకుండా ఉండాల్సి ఉంటుంది, ముందు నుంచి చదవాల్సి ఉంటుంది అనుకుంటే నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళగలుగుతావా? జరిగిన డ్యామేజ్ నువ్వు పూడ్చుకోగలుగుతావా? లేదు కదా. అంటే సమయ పాలనలో, సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో నువ్వు సారీ చెప్పుకునే పరిస్థితి తెచ్చుకున్నావు అంటే దాని అర్థం నీ జీవితంలో చాలా సమయం వృధాగా, వేస్ట్గా, చెత్తలా గడిచిపోయిందని అర్థం. కాబట్టి సమయం విషయంలో మీరు చాలా అలర్ట్గా ఉండండి. కాలం పోతే తిరిగి రాదు. ఇప్పుడు మనం 16 ఏళ్ళ వయసులోకి వెళ్ళాలి అనుకుంటే 25 ఏళ్ళ వయసులో వెళ్ళగలుగుతామా? ఒక్కసారి ఆలోచించండి. ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత నేను 10th క్లాస్లో బాగా చదివి ఉండాల్సి ఉంటుంది అనుకుంటే మళ్ళీ 10th క్లాస్లోకి వెళ్ళగలుగుతావా? లేదు కదా. ఒక అవకాశం నీ చేయి నుంచి జారిపోయిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి సరిదిద్దుకుంటా అంటే చేయగలుగుతావా? చేయలేం. కాబట్టి సమయ పాలన అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. జీవితం ఒక్కటే, ఉన్నది ఒక్కటే జిందగీ అంటాం కదా, సింగిల్ జిందగీ. ఈ జిందగీలో ప్రతి నిమిషం ఒక అద్భుతమైనటువంటి నిమిషమే, చాలా విలువైనటువంటి నిమిషం. ఇప్పుడు నువ్వు వృధా చేసుకున్న సమయానికి భవిష్యత్తులో నువ్వు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఆ మూల్యం ఏంటో తెలుసా? నీ బాధలు, నీ కష్టాలు, నీ కన్నీళ్ళు, నీ వార్ధక్యం. అర్థమైందా? నీవు ఒక ఏజ్కి వచ్చేసరికి ప్రశాంతంగా నేను అన్ని విషయాలలో నేను సక్సెస్ అయిపోయాను అని ధీమాగా చెప్పుకునే విధంగా నువ్వు ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు కష్టపడాల్సిందే. కాబట్టి ఆ విషయంలో మీరు సారీ చెప్పుకునే పరిస్థితి తెచ్చుకోకండి. అదేవిధంగా లేజినెస్, చేయాల్సిన పనిని చేయాల్సిన సమయంలో చేయకుండా దాన్ని పొడిగించుకుంటూ పోతే ఆ లేజినెస్ జీవితంలో అన్నిటికంటే భయంకరమైనది ఏంటిదో తెలుసా? బద్ధకం. నువ్వు బద్ధకంగా ఉన్నావు అంటే దాని అర్థం ఏంటిది? సజీవంగా లేవని అర్థం. బద్ధకం మరణంతో సమానం. నిజం అది. అంటే ఒక్కొక్కసారి మన బద్ధకం మనకే కాదు, మన పక్కన వాళ్ళకు కూడా డ్యామేజ్ చేస్తుంది, మన ఇంట్లో వాళ్ళకు కూడా డ్యామేజ్ చేస్తుంది. చురుకుగా ఉండాలి. మనిషి అన్నాక శరీరంలో రక్తం ప్రవహిస్తుంది అన్నప్పుడు, నరనరాన నీకు జీవం ఉంది అన్నప్పుడు దాని అర్థం నువ్వు చురుకుగా ఉండాలి. అంతే తప్ప బద్ధకంగా, మనల్ని చూస్తే మన మంచమే అసహించుకునే విధంగా, మనం చూస్తే మనం కూర్చున్న చైర్ అసహించుకునే విధంగా జీవితాన్ని కొనసాగించకండి. మీకంటూ ఈ లక్ష్యం ఉంటే బద్ధకం ఎలా ఉంటుంది చెప్పండి? బద్ధకాన్ని వదిలేసేయండి. మీ బద్ధకమే మీకు ఒక రోజున శాపమై కూర్చుంటుంది, ఒక రోజున శత్రువై కూర్చుంటుంది, ఒక రోజున మీ ఓటమికి కారణమై కూర్చుంటుంది. కాబట్టి బద్ధకాన్ని దులిపేసేయండి. దానివల్ల నీ బద్ధకం వల్ల నువ్వు సారీ చెప్పుకునే పరిస్థితి తెచ్చుకోకు.
అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి లక్ష్య సిద్ధి లేకపోవడం, ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్య సిద్ధి లేకపోవడం, తోక తెగిన దారం తెగిన గాలిపటంలాగా ఫ్రెండ్స్ సినిమా పోతురు, నేను సినిమా పోతా, ఫ్రెండ్స్ ఈవెంట్స్కి పోతురు, నేను ఈవెంట్స్కి పోతా, లేకపోతే ఫ్రెండ్స్ ఈతకు పోతురు, నేను ఈతకు పోతా, పలానా పని చేస్తురు, నేను అటే పోతా, ఇది చేస్తురు, ఇటు పోతా. ఇదంతా ఎన్నాళ్ళు చెప్పండి? నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని సాధించాలి అన్న కసి నరనరాన నీలో జీర్ణించుకొని పోవాలి. నిన్ను నువ్వు గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత నీదే. గాలి తిరుగుడు ఎన్నాళ్ళు తిరుగుతావు? నువ్వు గాలి తిరుగుడు తిరిగి 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 భూమి మీద వాలిన రోజున నీ చుట్టూ ఎవరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. గాల్లో ఎగురుతున్నంతసేపు నీతో పాటుగా చెత్త కాగితాలు అవి ఇవి గాల్లో ఎగురుతుంటుండొచ్చు, కానీ ఎప్పుడైతే అలసట వచ్చి నువ్వు భూమి మీద నిలబడతావు చూసావా, ఆ క్షణాన నువ్వు నా మనిషి అని చెప్పుకోవడానికి నువ్వు పక్కన ఎవరు కూడా ఉండరు. కాబట్టి నువ్వు గెలవాలి. నువ్వు గెలిస్తేనే నీ చుట్టూ 10 మంది ఉంటారు. నిన్ను గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత నీది. గెలవడము అంటే ఇక్కడ ఏవో కిరీటాలు సాధించడం కాదు, అట్లీస్ట్ నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకునే స్థాయిలో ఉండాలి, నీ సంపాదన నువ్వు సంపాదించుకునే స్థాయిలో ఉండాలి, నీ తిండి నువ్వు సమకూర్చుకునే స్థాయిలో నువ్వు ఉండాలి, నీ కోసం నువ్వు శ్రమించే స్థాయిలో ఉండాలి. అదే కదా. అలా కాకుండా ఆధారపడుతూ నేను అందలాలు ఎక్కుతా అంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? కాబట్టి మీరు ఇప్పుడు సరైనటువంటి లక్ష్యంతో లేకపోతే జీవితాంతం మీకు మీరు క్షమాపణ చెప్పుకుంటూనే బ్రతకాల్సి వస్తుంది. కాబట్టి కళ్ళు తెరవండి ఇప్పుడైనా కనీసం. అదేవిధంగా మీ ఓటమి ఒక్కసారి ఓడిపోతాగానే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఇంకా నా వల్ల కాదని వదిలేసి మళ్ళీ ప్రయత్నం చేయకుండా వదిలేస్తే తర్వాత మీకు మీరు క్షమాపణ చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఓడిపోయారు అంటే ఓటమి గల కారణాలను విశ్లేషించుకోండి, సంశ్లేషించుకోండి, వాటి నుంచి కొత్త పాఠాలను నేర్చుకోండి, మళ్ళీ మొదలుపెట్టండి, మళ్ళీ విజృంభించండి. ఓడిన ప్రతిసారి మీరు చేయాల్సిన పని దిగాలు పడటం కాదు, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ ప్రయత్నించడం, అంతకు ముందు ఉన్నటువంటి వేగం కంటే రెట్టింపు వేగంతో ముందుకు పరిగెత్తడం. ఓటమి అంటే ఆగిపోవడం కాదు, వేగంగా మళ్ళీ ముందుకు సాగిపోవడం అని మీరు గ్రహిస్తే ఒక రోజున కూర్చొని అయ్యో నేను మళ్ళీ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ ట్రై చేయాల్సి ఉంటుంది అని బాధపడే రోజు మీకు రాదు, మీకు సారీ చెప్పుకునే పరిస్థితి మీకు రాదు. అర్థమైంది కదా? ఇలా ఎన్నో ప్రతి విషయంలో. అదేవిధంగా అనవసరంగా కొంతమంది ఖర్చు పెడుతుంటారు, అవసరం లేకపోయినా కొన్నింటిని కొంటుంటారు. నిజంగా ప్రపంచంలో దేన్నైనా భరించవచ్చు, కానీ ఆర్థిక ఇబ్బందుల్ని భరించడం చాలా కష్టం. మనిషికి ఎప్పుడు కూడా కష్టాలు ముందుగా ఉండవండి, ఎదుటి వాళ్ళతో పోల్చుకున్నప్పుడే కష్టాలు మొదలవుతాయి. పక్కింట్లో మంచి సోఫా సెట్ ఉంది, నా ఇంట్లో సోఫా సెట్ కావాలి, పక్క వాళ్ళు 15 లక్షలు పెట్టి కారు కొన్నారు కాబట్టి నేను కొనాలి, ఇలా ఎప్పుడు ప్రతిదీ పక్క వాళ్ళతో పోల్చుకున్నప్పుడే నీలో సమస్యలు మొదలవుతాయి. పక్క వాళ్ళు 10 తులాల హారం వేసింది కాబట్టి నాకు కావాలి, ఆమె పట్టు చీర కాబట్టి అలాంటి చీర నాకు కావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనిషికి సమస్యలు ఇతరులతో పోల్చుకున్నప్పుడే మొదలవుతాయి. నువ్వు లక్ష్యాన్ని సాధించే విషయంలో ఇతరులతో పోల్చుకో. పలానా వాళ్ళు పలానా విజయాన్ని సాధించారు, నేను వాళ్ళలాగా కష్టపడి సాధించాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ వాళ్ళకున్నే అన్నీ నీకు కావాలి అన్నప్పుడు, నీ దగ్గర ఆర్థిక స్తోమత లేనప్పుడు, అప్పు చేసి కొనే ప్రయత్నం చేసినప్పుడు, ఈఎంఐల రూపంలో కొనే ప్రయత్నం చేసినప్పుడు, ప్రతినిత్యం వాటిని తీర్చే మీదనే నీ దృష్టి పెట్టినప్పుడు ఇక నీ జీవితం ముందుకు ఎలా సాగుతుంది చెప్పండి? ఇలా చేసి తర్వాత అరే నేను అనవసరంగా కొన్నానే, అనవసరంగా నేను కొనకుండా ఉండాల్సి ఉంటుంది అని బాధపడుతూ నీకు నువ్వు క్షమాపణ చెప్పుకునే పరిస్థితి తెచ్చుకోకు. ముందుగా ఆర్థికంగా ఎదిగే ప్రయత్నం చేయి, ఆ తర్వాతనే నీకు కావలసినటువంటి వాటిని సమకూర్చుకో. ఇది నిజం. దీనివల్ల చాలామంది యువత ఇప్పుడు జీవితం అంతా మగ్గిపోతుంది. లక్షల్లో జీతం ఉన్నా కూడా ఈఎంఐలకే అవి అంకితమైపోతున్నాయి ఆ జీవితం అంతా కూడా. కాబట్టి ఈ విషయంలో ఒకసారి చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. కాబట్టి నీకేం కావాలి, నీ జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నావు, పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకొని ఒక్కొక్కదాన్ని అనుభవించుకుంటూ వెళ్ళు. అంతే తప్ప నేల మీద ఉండి ఆకాశంలో కలలు కనడం కాదు. నేల మీద ఉండి ఆకాశాన్ని అందుకోవడానికి నువ్వు ముందుకు కష్టపడు, ఆ తర్వాత అన్నీ వాటంతటవే నీ దగ్గరికి రావడం మొదలు పెడతాయి. కాబట్టి అనవసర ఆర్భాటాలకు పోయి చిక్కుల్లో చిక్కుకొని జీవితాంతం బాధపడుతూ నిన్ను నువ్వు తిట్టుకుంటూ గడిపే క్షణాలు నీకు ఇష్టమా? ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయంలో ఎంతమంది తప్పు చేస్తున్నారు, వాటిని సరిదిద్దుకోండి. ఇలా ప్రతి విషయంలో కూడా నువ్వు చేసే ప్రతిరోజు ప్రతి విషయం మీద నువ్వు ఫోకస్ పెడితే తప్ప నీ తప్పును నువ్వు సరిదిద్దుకునే విధంగా నీ మనస్తత్వం ఉండదు. అందుకని మనం చేసే ప్రతి పని ఇది జీవితంలో నాకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది, అనవసరంగా ఒకరి పట్ల నోరు జారావు, ఆ నోరు జారడం వలన నీ రిలేషన్స్ దెబ్బతిన్నాయి.
ఆ తర్వాత నువ్వు కోరుకున్నంత ఈజీగా కోలుకున్నంత ఈజీగా ఎదుటి వాళ్ళు కోలుకోలేకపోవచ్చు కదా! ఆ తర్వాత ఆ ఆత్మన్యూనత భావంతోటి, ఆ గిల్టీ భావంతోటి జీవితాంతం నువ్వు బాధపడి, నీకు నువ్వు సారీ చెప్పుకుంటే తెగిపోయిన బంధాలు మళ్ళీ వెనక్కొస్తాయా? కాబట్టి ఒకరినొక మాట అనే ముందు ఆచితూచి అడుగేయండి. ఆచితూచి నోటిని ముఖ్యంగా నోటిని ఎంత జాగ్రత్తగా వాడితే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. నాలుక ఉంది కదా అని చెప్పేసి దానికి ఇష్టం వచ్చినట్టు పని చెప్పకండి. సాధ్యమైనంత వరకు సాత్వికంగా, చాలా కూల్‌గా, చాలా ఆత్మీయ భావంతోటి, చాలా ప్రేమతోటి ఎదుటి వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేయండి. చాలామంది నన్ను ఎదుటి వాళ్ళు ఇలా అన్నారని నేను పదాన్ని చూపిస్తాను అంటారు. అప్పుడు దాని అర్థం ఏంటి చెప్పండి? ఎదుటి వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది గుర్తుపెట్టుకోండి. అవునా కదా! ఎదుటి వాళ్ళకి మనకి తేడా ఉండాలి ఎప్పుడు కూడా. వాళ్ళు చేసిన తప్పే నువ్వు చేస్తే నీకు గొప్పే ఉంటదింకా. వాళ్ళకంటే ఇంకా తప్పు చేసిన వ్యక్తిగా మిగిలిపోతావు. కాబట్టి ప్రతి విషయంలో మాట్లాడే విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే నువ్వు ఆచితూచి అడుగు వేయాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తప్పు జరిగితే తప్పకుండా ఒప్పుకోవాలి. కానీ మళ్ళీ ఆ తప్పును మళ్ళీ మన జీవితంలో రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనదే. దాని నుంచి గుణపాఠం చేసుకోవాలి, నేర్చుకోవాలి. దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఎలాంటి ఒత్తిడికి గురవ్వకుండా మాట్లాడే ముందు, నిర్ణయాలు తీసుకునే ముందు మనం ఫోకస్ పెట్టి కనుక మనం ఆలోచించగలిగితే మనకి మనం క్షమాపణ చెప్పుకునే పరిస్థితి మనకి ఎదురు కాదు. అది చిన్న నిర్ణయమైనా కావచ్చు, ఫ్యూచర్‌లో నువ్వు గర్వపడేలా చేసే విధంగా ఉండాలి. నీకు అది సంతోషం కలిగించే విధంగా ఉండాలి. అంతే తప్ప నువ్వు క్షమాపణ చెప్పుకునే పరిస్థితి నీకు రాకూడదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు జీవితాన్ని నిలబెట్టుకునే విషయంలో, కష్టపడే విషయంలో, నిర్ణయం తీసుకునే విషయంలో, డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో, సమయాన్ని ఖర్చు పెట్టే విషయంలో నువ్వు జాగ్రత్త వహించకపోతే జీవితాంతం నిన్ను ఆత్మన్యూనత భావం అనేది వెంటాడుతూ ఉంటుంది. ఒక అభద్రతా భావం అనేది వెంటాడుతుంది. తప్పు చేసిన భావన అనేది నిన్ను వెంటాడుతూ ఉంటుంది. మన జీవితానికి సంబంధించి ప్రతి విషయం మన చేతిలోనే ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే ఆలోచనలు, మీ నిర్ణయాలు అనేటివి మీకు మీరు క్షమాపణ చెప్పుకునే విధంగా ఉండకూడదు. ఎవరు చూడకపోయినా నీ ఆత్మగౌరవం ముందు నువ్వు తలెత్తుకొని నిలబడగలిగితే అదే నీ అసలైనటువంటి గెలుపు అన్న విషయాన్ని గ్రహించండి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే బాధ్యతని 100% మీరు స్వీకరించండి. అంతిమంగా ఒకటే ఒక విషయం, జీవితంలో ఎవరికైనా సమాధానం చెప్పుకోకపోయినా మన మనస్సు ముందు మనం తలదించుకోకూడదు. నీకు నువ్వు సమాధానం చెప్పుకునే విధంగా నువ్వు ఉండాలి. నీ ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి ప్రతి చిన్న పని, ప్రతి చిన్న మాట బాధ్యతగా చేయాలి, బాధ్యతగా మాట్లాడాలి. సరైన మార్గంలో నడవండి. ఆ మార్గమే మీ విజయాన్ని తలుపు తట్టేలా చేస్తుంది. విజయమే వచ్చి మీ తలుపు తట్టేలా చేస్తుంది. మనం కరెక్ట్గా ఉండడం అనేది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం. మనం కరెక్ట్గా లేకుండా ప్రతి విషయానికి ఎదుటి వాళ్ళని కారకులుగా చేస్తూ, పరిస్థితుల్ని కారకులుగా చేసి మాట్లాడితే జీవితంలో మనం ఎప్పుడు కూడా వెనకబడిపోతాము. మనల్ని మనం సరిదిద్దుకుంటూ, మనల్ని మనం నిరంతరం చెక్కుకుంటూ, మనల్ని మనం మార్చుకుంటూ, మనల్ని మనం ఉత్తేజపరుచుకుంటూ ముందుకు వెళ్ళడమే అసలైనటువంటి జీవితం. సో మీవన్నీ సరిదిద్దుకొని మీకు మీరు సారీ చెప్పుకునే పరిస్థితి మరొకసారి తెచ్చుకోకండి.